అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను వీట్ ఫ్లోర్తో కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ఎగ్ ఇంకా ఓవెన్ లేకుండా అనమాట. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఈ రెసిపీ నా ఛానల్లో ఆల్రెడీ ఉందండి. మీరు చూడలేదంటే తప్పకుండా వెళ్ళి చూడండి. నేను ఇక్కడ ఐ కార్డులో లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ స్వీట్గా కావాలంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3-4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది లేదంటే మీరు దీని ప్లేస్లో ఈనో వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ మైదా వేసుకుంటున్నానండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నాకు దీన్ని కలుపుకోవడానికి 1 కప్ వరకు పాలు పట్టాయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నానండి. మీరు కేక్ టిన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా మైదా పిండి లేదా గోధుమ పిండిని వేసుకొని వీడియోలో చూసిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని బౌల్లోకి వేసేసుకోండి. దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు నేను ఒక బాండీలో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టేసుకొని మన కేక్ టిన్ని దాంట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 30 to 35 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా బేక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కేక్ని ఈ వీడియోలో చూసిన విధంగా డీమోల్డ్ చేసుకోండి. చూడండి, కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో. ఈ వీడియోలో చూసిన విధంగా ఎగ్ ఇంకా ఓవెన్ లేకుండానే ఈజీగా పర్ఫెక్ట్గా కేక్ చేసేసుకోవచ్చండి. ఈ కొలతలతో చేశారంటే కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా హెల్తీగా వీట్ ఫ్లోర్తో ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. చూడండి, ఎంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంది. నేను దీన్ని కొద్దిగా చాక్లెట్ స్ప్రెడ్తో సర్వ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా నట్స్ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.